తెలుగు జాతి రాజకీయాలను శాసించే జాతిగా నిలవాలనే ఆకాంక్షతో సమైక్యత కోసం పోరాడిన మండలి వెంకట కృష్ణారావు ఆదర్శాలు యువతరం అందుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. నాగాయలంకలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దేవిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు 50వ రోజు సందర్భంగా శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో సేవా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఒళ్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ముక్కొల్లు శివారావు సహకారంతో పేదలకు దుప్పట్లు అందజేశారు. కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఎంవి కృష్ణారావు జీవిత చరిత్ర వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన జెడ్పీ హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అది పితృయజ్ఞం కావచ్చు, మాతృయజ్ఞం కావచ్చు, సేవా కార్యక్రమం కావచ్చు, ఏది అయినా యజ్ఞమే. అందులో ఏదో ఒక రోజు చేసే యజ్ఞం కాదు. 365 రోజులు చేయాలి. కీర్తి శేషులు శ్రీమాన్ మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు అని నేను చేస్తూ ఉండేటువంటి యజ్ఞం సుసంపన్నం కావాలి అంటే మన లోపల యజ్ఞ భావన మనలో ఉండాలి. ఎందుకు చేయాలి మనం? ఇందులో కొంతమంది మండలి వెంకట కృష్ణారావు గారిని చూసిన వారు ఉంటారు, కొంతమంది చూడని వారు ఉంటారు. చూసిన వారికి వారితో ఉండేటువంటి అనుబంధం మర్చిపోలేదు. చూడని వారికి ఆ రకమైనటువంటి స్ఫూర్తి కలగాలి. సమాజంలో ఉండేటువంటి మనకి స్ఫూర్తిదాయకం ఎప్పుడు కూడా మన పెద్దలు. ఇది శాస్త్రంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు, పిన్నానాడు వణంగు సోది అని. ఎప్పుడైనా తర్వాత తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వారు వారి యొక్క మంచి చేతికల ద్వారానే కనపడతారు. కేవలం విగ్రహాల ద్వారా కాదండి, వారు చేసిన మంచి పని ద్వారా కనపడతారు. మన వాడవాడగా విగ్రహం పెట్టినా ఏవో అందరూ పెట్టేస్తున్నారు, అందులో ఇది ఒకటే అయిపోతుంది. ఎందుకు పెట్టామో చెప్పాలి, ఎందుకు ఆ మహా మనిషిని మనం స్మరించాలో తెలియాలి. తర్వాత కాలం వారికి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మండలి వెంకట కృష్ణారావు గారు గొప్ప స్ఫూర్తిదాత. ఆయనకి దివిసీమ గాంధీ అని పేరు. మా చిన్నప్పుడు మేము 11-10 సంవత్సరాల వయసులో వారు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అలాంటి గొప్పవాడిని చూడగలమా అని అనుకునే వాళ్ళం మేము. ఈవేళ వారి శత జయంతి ఉత్సవంలో పాల్గొనడం అంటే ఇది మాకు